గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి మనము ఏదైనా కానీ ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ కానివ్వండి లేదా 10th క్లాస్ కానివ్వండి, మనము ఫొటోస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికే కాదు, ఏదైనా అప్లికేషన్స్లో మనం ఫొటోస్ని అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మనము దాన్ని అంటే ఆ ఫోటోని మనము కంప్రెస్ చేసుకోవాలి. సో కంప్రెస్ చేసుకోవడానికి మనం ఇక్కడ చూడండి, ఒక్కసారి క్రోమ్లోకి వెళ్ళి కంప్రెస్ మనకు ఏంటి అక్కడ ఇస్తారన్నమాట. 10 KBలో ఉండాలి, లేకపోతే అలా ఇచ్చినప్పుడు అక్కడ ఏ నెంబర్ ఇస్తే అదే నెంబరే మనము టైప్ చేయొచ్చు. ఇట్లా కంప్రెస్ ఫోటో ఆర్ ఇమేజ్, ఏదైనా కానీ ఇమేజ్ టు 10 ఇన్కమింగ్ వాయిస్ 10 KB. ఇలా మనము అంటే ఇలానే కాదు, ఏదైనా కానీ అక్కడ ఒకవేళ 20 KB లేకపోతే అట్లా ఏది ఇచ్చినా కానీ మనం ఆ నెంబర్ని మనం అక్కడ టైప్ చేసి జస్ట్ సెర్చ్ కొట్టంగానే మనకు పైనే ఉంటుంది చూడండి, కంప్రెస్ ఇమేజ్ టు 10 KB. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని వస్తుంది. సో సెలెక్ట్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఇమేజ్ని అయితే మనము కంప్రెస్ చేయాలనుకుంటున్నామో దానిని మనము ఆల్రెడీ కెమెరాలో ఫోటో తీసి పెట్టుకోండి. అలా లేదంటే ఒక ఫైల్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టంగానే మనకు ఆ ఇమేజ్ ఇక్కడ వస్తుంది. ఈ ఇమేజ్ని ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడ ఆల్రెడీ మనం 10 KB ఇచ్చినాం కాబట్టి 10 KB చేసిన తర్వాత కంప్రెస్ అని మనం అక్కడ ఉన్న కంప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది 8, దాని సైజు చూడండి 8 KBకి వచ్చేసింది. ఈ 8 KBకి వచ్చింది కదా, దీన్ని వచ్చేసి డౌన్లోడ్ పైన డౌన్లోడ్ అవుతాం చూడండి. ఇది ఓపెన్ చేయంగానే ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది, కంప్రెస్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకుంటే సో ఇది ఏమైపోయి ఉంటుంది, 10 KBలోకి డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా మనము ఒక ఇమేజ్ని కంప్రెస్ చేసుకొని మనం అప్లికేషన్స్లో అంటే ఏ అప్లికేషన్ అయినా కానీ 10th క్లాస్ కానివ్వండి లేదంటే ఎన్ఎంఎంఎస్ కానివ్వండి, ఏ అప్లికేషన్స్కి అయినా కానీ మనం ఈ విధంగా కంప్రెస్ చేసేసుకొని మనము డౌన్లోడ్ చేసుకుంటే ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు.